నమస్కారం మిత్రులారా. ఇండియా నుంచే యూఎస్ఏ సెక్షన్ 8 రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయవచ్చని మనం చూసాం. ఈరోజు ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్న: ప్రాపర్టీని ఇండివిజువల్ పేరు మీద కొనాలా లేక ఎల్ఎల్సీలో కొనాలా? ఎన్ఆర్ఐస్కి ఏది సేఫ్, ఏది స్మార్ట్? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు మీ ఇన్వెస్ట్మెంట్కి సరైన లీగల్ స్ట్రక్చర్ని ఎంచుకోగలుగుతారు. ముందుగా ఇండివిజువల్ నేమ్లో ప్రాపర్టీ అంటే ఏమిటో చూద్దాం. ఇందులో ప్రాపర్టీ మీ పర్సనల్ పేరు మీద ఉంటుంది మరియు రెంట్ నేరుగా మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఇది చాలా సింపుల్ స్ట్రక్చర్, సెటప్ చేయడం ఈజీ మరియు మొదటిసారి ఇన్వెస్ట్ చేసేవారికి ఇది చాలా పరిచయమైన పద్ధతి. కానీ ఇందులో రిస్కులు చాలా ఎక్కువ, ముఖ్యంగా పర్సనల్ లయబిలిటీ రిస్క్. ప్రాపర్టీ విషయంలో ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే మీ పర్సనల్ ఆస్తులు కూడా ప్రమాదంలో పడతాయి. అలాగే బహుళ ప్రాపర్టీలను నిర్వహించడం కష్టం అవుతుంది. ఎన్ఆర్ఐస్కి ట్యాక్స్ మరియు మేనేజ్మెంట్ చాలా మెస్సీగా మారుతుంది. లాంగ్ టర్మ్ గ్రోత్కి ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ఎల్ఎల్సీ గురించి తెలుసుకుందాం. ఎల్ఎల్సీ అంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. ఇక్కడ ప్రాపర్టీ కంపెనీ పేరు మీద ఉంటుంది మరియు రెంట్ కంపెనీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం మీ కంపెనీ ఆస్తులని మరియు పర్సనల్ ఆస్తులని వేరుగా ఉంచడం. అంటే టెనెంట్ ఇష్యూ లేదా ఏదైనా లాసూట్ వచ్చినప్పుడు మీ పర్సనల్ ఆస్తులు సురక్షితంగా ఉంటాయి. ఎన్ఆర్ఐస్కి ఎల్ఎల్సీ ఎందుకు బెటర్ అంటే ఇది పర్సనల్ లయబిలిటీని తగ్గిస్తుంది, ఒక ప్రొఫెషనల్ స్ట్రక్చర్ని ఇస్తుంది మరియు బహుళ ప్రాపర్టీలను హ్యాండిల్ చేయడం సులభం చేస్తుంది. అకౌంటింగ్ క్లీన్గా ఉంటుంది మరియు ప్రాపర్టీ మేనేజర్స్ కూడా ఎల్ఎల్సీతో పనిచేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటారు. అందుకే సీరియస్ ఇన్వెస్టర్స్ ఎల్ఎల్సీని వాడతారు. ఎల్ఎల్సీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ మెంబర్ ఎల్ఎల్సీ, ఇది ఒకే ఓనర్ ఉన్నప్పుడు. రెండోది మల్టీ మెంబర్ ఎల్ఎల్సీ, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్నప్పుడు. మొదటి సెక్షన్ 8 ప్రాపర్టీ కోసం సింగిల్ మెంబర్ ఎల్ఎల్సీని మేము రికమెండ్ చేస్తాము. ఇది ట్యాక్స్ ఫైలింగ్ని చాలా సులభతరం చేస్తుంది. చాలామందికి ఉండే డౌట్, ఎల్ఎల్సీ ఉంటే ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుందా అని. నిజానికి ఎల్ఎల్సీ అంటే ఎక్స్ట్రా ట్యాక్స్ కాదు, దీన్నే పాస్ త్రూ ట్యాక్సేషన్ అంటారు. సింగిల్ మెంబర్ ఎల్ఎల్సీలో ఇన్కమ్ మీ పర్సనల్ ట్యాక్స్ రిటర్న్లోనే రిపోర్ట్ అవుతుంది. దీనివల్ల రికార్డ్స్ క్లీన్గా ఉంటాయి మరియు సిపిఏకి హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. ఎల్ఎల్సీ సెటప్ తర్వాత మీకు ఈఐఎన్ నెంబర్ మరియు ఒక యుఎస్ బ్యాంక్ అకౌంట్ అవసరం. రెంట్ మరియు ఖర్చులన్నీ ఈ కంపెనీ అకౌంట్ ద్వారానే జరగాలి. ఇది ఆన్లైన్లో సెటప్ చేసుకోవచ్చు. చాలామంది చేసే తప్పులు: ఇండివిజువల్ పేరు మీద బహుళ ప్రాపర్టీలు కొనడం మరియు పర్సనల్ అకౌంట్స్ని మిక్స్ చేయడం. స్ట్రక్చర్ తప్పైతే ప్రాఫిట్ ఉన్న స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక ఎన్ఆర్ఐ సెక్షన్ 8లో లాంగ్ టర్మ్ ప్లాన్తో ఉంటే సింగిల్ మెంబర్ ఎల్ఎల్సీనే సురక్షితమైన మరియు తెలివైన ఎంపిక. దీనివల్ల మీకు ప్రశాంతత ఉంటుంది. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.